సో జపాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది అని చెప్పి వార్తలు. మరి దీనికి మనం సంతోషించాలా అంటే జపాన్ మన మిత్రదేశం అండి, మన ఆప్త మిత్రులు. సో వాళ్ళ దేశము ఇలాంటి ఒక పరిస్థితిలో ఉంది అంటే మనము నేర్చుకోవలసిన గుణపాఠం. అంటే మనకన్నా జపాన్ వాళ్ళు చాలా విషయాల్లో అడ్వాన్స్డ్గా ఉంటారు. అలాంటి జపాన్ ఇవాళ ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితిలో ఉంది అనేది మనం గమనించామనుకోండి. అంటే ఒక దేశం యొక్క జీడిపి గణనీయంగా పెరుగుతుంది అంటే ఆ దేశము పెరగడము కాదు, ఆ దేశంలో నివసించే ప్రజల యొక్క లైవ్లీహుడ్ ఇది కూడా పెరుగుతుంది అనేది తెలుసుకోవాలి. అదే ఒకవేళ మీకు ఆ జీడిపి కుప్పకూలిపోతుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ పౌరుల జీవన విధానము కూడా సరిగ్గా లేదు. సో ఇప్పుడు జపాన్ మనకు నేర్పించే గుణపాఠాలు ఏమిటి అంటే ఇవాళ చూడండి 2023లో జపాన్ యొక్క జీడిపి గ్రోత్ అన్నారనుకోండి ఎంత 0.4%, అంటే అట్టడుగున ఉంటుంది. అదే మీరు భారత్ యొక్క జీడిపి అన్నారనుకోండి 2023 6.4 అని చెప్పి చెప్తారు. 6.4 ఎక్కడ ఉంది, 0.4% ఎక్కడ ఉంది అంటే ఇంకా ఎక్కువ. కానీ మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు రఘురామ్ రాజన్ గారు లాంటి వాళ్ళు, ఏమండి ఆ పిల్లాడు బాగా చదువుకుంటున్నాడంటే ఆ పిల్లాడే ఒక స్కామ్ అండి. అయ్యో టీచర్స్ మంచి మార్కులు వేశారు కదా అంటే ఆ టీచరు ఒక స్కాము, ఆ స్కూలు ఒక స్కాము, టోటల్ ఎడ్యుకేషనల్ సిస్టమే ఒక స్కామ్ అండి, ఇదంతా ఏది నిజము కాదు అని చెప్పి వితండావాదము చేసేవాళ్లే ఈ దేశంలో. అంటే మనలో ఈ స్లేవరీ మెంటాలిటీ ఎంతలా పాతుకుపోయింది అంటే నేను ఎదుగుతున్నాను అనే విషయాన్ని నేనే నమ్మను. దేశము ఎదుగుతుందండి, ఎక్స్పోర్ట్స్ పెరిగేంటి, అబేబేబే అలాంటివి ఏమీ లేవండి, ఇవంతా ఒట్టి స్కాములండి అని చెప్పి పెద్ద లెవెల్లో మాట్లాడేవాళ్ళు మనకన్నా పాపులర్గా ఉండే యూట్యూబర్స్. సో వీళ్ళందరూ ఇండియాస్ జీడిపి ఏ బిగ్ స్కామ్ అని చెప్పి వీడియోస్ పెడతారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నారు కదా అంటే వాళ్ళందరూ కూడా స్కామ్లేనండి అని మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడు ఈ జపాన్ యొక్క పరిస్థితి ఇది ఏమిటి అంటే మీరు చూడండి, గత 30 ఏళ్ల నుంచి జపాన్ పరిస్థితి ఇలాగే ఉంది అని ఒక బిత్తరపోయే నిజాన్ని కొంతమంది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అంటే వాళ్ళ యొక్క రిసెషన్ని కంట్రోల్ చేయడానికి లాస్ట్ 30 ఇయర్స్ నుంచి జపాన్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అమెరికన్ డాలర్కి అగైనెస్ట్గా జపాన్ యొక్క ఎన్ని నిలబెట్టాలి. ఇవాళ ఏమిటి, యూఎస్డికి అగైనెస్ట్గా జపాన్ ఎన్ ఎంత అండి, 160. అంటే 160 ఎన్ అనేది చాలా ఎక్కువ అండి. అంటే అలాంటి ఒక రిసెషన్లో జపాన్ ఉంది. ఎందుకు ఇలా జరిగింది ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. ముఖేష్ అంబానీ అని చెప్పి ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. ఈయన చాలా పెద్ద లెవెల్లో వ్యాపారం చేస్తున్నారు. ఈయన చేస్తున్న ఈ రెవెన్యూస్, ఈ టర్నోవర్ వీటినంతా ఈయన తీసుకువెళ్ళి ఏ యూకేలోనో, అమెరికాలోనో, యూరోప్లో ఒక దేశంలోనో పెట్టుబడిగా పెట్టారు అనుకోండి. ఏం జరుగుతుంది అంటే మీ దేశంలో వచ్చే లాభాలంతా ఈయన తీసుకువెళ్ళి ఇంకొక దేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా మన దేశంలో ఉండే ఈ కంపెనీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అనండి, స్టాక్ మార్కెట్ అనండి, ఇదంతా కూడా ఎదగదు. ఇలాగ ఒక 100 కంపెనీస్ తలచుకుంటే మన దేశంలో వ్యాపారం చేస్తారు, ఈ లాభాలనంతా వీళ్ళు ఇంకొక దేశానికి తరలిస్తారు. అప్పుడేం జరుగుతుంది, ఇవాళ జపాన్లో ఇదే పరిస్థితి. జపాన్ అని మాట్లాడారు అనుకోండి, ఎక్స్పోర్ట్స్లో టాప్ క్లాస్ కంట్రీ కదండి. మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జపాన్కి తిరుగులేదు. వాళ్ళ మిషన్స్ ఎలా ఉంటాయి, ఏ క్వాలిటీలో ఉంటుంది, ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, విడిగా మనం మాట్లాడక్కర్లేదు. అలాంటి ఒక జపాన్ యొక్క క్వాలిటీ ఎక్స్పోర్ట్స్ ఇవాళ చాలా పెద్ద లెవెల్లో దెబ్బతింటున్నాయి అని చెప్పి వార్తలు. దీనికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే జనాభా. మీకు జపాన్లో 60+ ఉండే పాపులేషన్ విపరీతంగా పెరిగిపోవడం. అంటే ఏంటి, హ్యూమన్ రిసోర్సెస్ అనేవి తగ్గిపోయాయి. అంటే కష్టపడి పని చేద్దాం అనుకునే యువకులు ఇవాళ జపాన్లో ఉండడం లేదండి. దాంతో జపాన్ వాళ్ళు కొన్ని పిచ్చి ఎకనామిక్ పాలసీస్, అందరినీ బాగా తాగిస్తే అంటే ఈ తెలుగు రాష్ట్రాలు అలాగే సౌత్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలు వీళ్ళు ఏం ఆలోచిస్తారు, ప్రజలు బాగా తగ్గితే మనకి లిక్కర్ ఇన్కమ్ బాగుంటుంది కదా, ఎక్సైజ్ ఇన్కమ్ బాగా పెరుగుతుంది కదా, ఇలాగ మనము మన ఖజానాని నింపుకోవచ్చు ఆలోచిస్తారు. కానీ వీళ్ళ స్వార్థం ఎలా ఉంటుంది, ఆ విస్టెడ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే వీళ్ళు బాగా తాగితే మాకు ఎక్కువ డబ్బు, కానీ
తాగినవాడు బాగా తాగినవాడు పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళగలడా? తన ఉద్యోగాన్ని కరెక్ట్గా చేయగలడా? అతని వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది? ఒకవేళ ఈ పర్టికులర్ ఉద్యోగి బాగా రాత్రి 12 వరకు తాగి ఆఫీస్కే 12ంటికో వచ్చాడు అనుకోండి, ఇతను తన డ్యూటీని కరెక్ట్గా చేయగలడా? ఆటోమేటిక్గా దీని ఇంపాక్ట్ ఆ సంస్థ మీద ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇది దేశం మీద ఉంటుంది కదా. అలాగ మన జీడిపి పడిపోతుంది కదా. జపాన్లో కూడా ఇదే జరిగింది. యువతను బాగా తాగండి అంటే తాగేసి ఎక్కడికెక్కడ వాళ్ళు పడి ఉంటున్నారు, ఉద్యోగాలు చేయడం లేదు. అంటే ఏంటి? సీనియర్ సిటిజన్స్ మీకు పనులు చేసుకోవడం లేదు. జపాన్ యువత కూడా బాగా తాగేసి ఎక్కడికక్కడ మత్తులో పడి ఉంటున్నారు. అప్పుడు జపాన్ యొక్క జీడిపి ఎలా పెరుగుతుంది? ఇది భారత్ గమనించాలండి. మనము గమనించకపోతే రేపు భారత్ కూడా ఇవాళ ఎక్స్పోర్ట్స్లో జీడిపిలో మనము దూసుకుపోతున్నాం. మీరు గమనించండి ఫ్రెండ్స్, 2010లో అమెరికా సెకండ్ పొజిషన్ జపాన్ అండి. వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ జపాన్ ఇన్ సెకండ్ పొజిషన్. 2010 తర్వాత భారత్ లాంటి ఒక బంగారు బాతు చైనాకు దొరికింది. ఇష్టానుసారం లంచాలు ఇచ్చి మన దేశంలో వీళ్ళు చైనా బజార్లను ఏర్పాటు చేశారు. 2010 తర్వాత చూస్తే చైనా సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇవాళ ఏంటి? జపాన్ థర్డ్ పొజిషన్లో లేరండి. ఎందుకు? 4.2 ట్రిలియన్ మాత్రమే 2003లో వీళ్ళ జీడిపి. జర్మనీ 4.4 ట్రిలియన్. దాంతో జర్మనీ థర్డ్ పొజిషన్లోకి వచ్చేసింది. జపాన్ అనబడే ఒక దిగ్గజ దేశము ఇవాళ ఫోర్త్ పొజిషన్లో ఉంది. 2024 భారత్ యొక్క పర్ఫార్మెన్స్ని మీరు గమనిస్తే జినియన్ పర్ఫార్మెన్స్ అండి, పొలిటికల్ పర్ఫార్మెన్స్ కాదు. ఇలాగ స్కాములను మాట్లాడేవాళ్ళు కాదు. మీరు ప్రాపర్ డేటా తీసుకుంటే జపాన్ని మనము 2024లోనే ఓడించబోతున్నాము. అంటే భారత్ ఫోర్త్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. 2025లో గట్టిగా ప్రయత్నాలు చేస్తే జర్మనీని కూడా మనం ఓడించేస్తాము. ఎన్నో వీడియోస్లో మాట్లాడుతున్నాము. ఇవాళ జపాన్ కుప్ప కూలిపోవడం మనము ఒక భవిష్యవాణి అనండి, ప్రిడిక్షన్ అనండి, ఒక్క 3 వారాల క్రితం మాట్లాడితే ఇవాళ అదే రిపోర్ట్ మనకు న్యూస్ పేపర్స్లో రావడము చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. జపాన్ లాంటి ఒక దిగ్గజ దేశము వాళ్ళ కరెన్సీ యెన్ కుప్ప కూలిపోయిందని వార్తలు వస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్నాము, అక్కడ లిటరల్గా జరుగుతుంది. ఎలా మాట్లాడుతున్నాము? డేటాను బట్టి, మన యొక్క రెవెన్యూస్ని బట్టి, మన ఎక్స్పోర్ట్స్ ఆధారంగా మనము ఒక ప్రిడిక్షన్ చేస్తున్నాం. మనమని కాదు, వరల్డ్ బ్యాంక్ ఇదే మాట్లాడుతుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కూడా ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ అబ్నార్మల్గా, ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో అలాంటప్పుడు జపాన్ మనకు నేర్పించే పాఠం ఏమిటి? మ్యాన్ ఫోర్స్ని మీరు సెక్యూర్ చేసుకోవాలి. ఇలాగ బాగా తాగండి 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 అనే ఈ ప్రభుత్వాలు మనకు అక్కరలేదు. మనకు కష్టపడి పని చేయండి, కష్టే ఫలి అని చెప్పేవాళ్ళు, అలాంటి నాయకులు, అలాంటి మంచి వాళ్ళు మనతో ఉన్నప్పుడు మీకు యావత్ దేశము కష్టపడుతుంది. ఇవాళ మనం ఇంతలాంటి జీడిపిని సాధిస్తున్నాము. ఇంకా కూడా మనము హై లెవెల్లో మన రెవెన్యూస్ని పెంచుకొని, మన యొక్క లాభాలను పెంచుకొని, మన లైవ్లీహుడ్, దేశము ఎదుగుతుంది, బాగా దూసుకుపోతుందంటే మన జీవితాలు కూడా. ఇవాళ మీరు ఒక 50,000 సంపాదిస్తున్నారు, నెక్స్ట్ ఇయర్ ఈ ఆదాయం 1,00,000 రూపాయలకి వెళ్ళిందనుకోండి, మీ జీవితం బాగుంటుందా బాగోదా? అదే కదా దేశ పరిస్థితి కూడా. అలాంటి ఒక దేశాన్ని, అలాంటి ఒక భవిష్యత్తును మనము కోరుకుందాము. కాబట్టి జపాన్ వాళ్ళు మనకు నేర్పించేది ఏమిటంటే బాగా తాగేసి పడి ఉంటే ఆ దేశము కుప్ప కూలిపోతుంది. వాళ్ళ కరెన్సీ అనేది అమెరికా ముందు నిలబడదు. అందుకే డొనాల్డ్ ట్రంప్ గారు పదే అంటున్నాడు, వీ విల్ పనిష్ ఇండియా. ఎందుకు? డీడాలరైజేషన్ మాట్లాడతారా? మా డాలర్ని ఎదిరిస్తారా? మిమ్మల్ని విడిచిపెట్టమని డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ చెప్తున్నాడు. కానీ మనం ఏం చెప్తున్నాము? ఒకవేళ నువ్వు అలా ఆలోచిస్తే ఒక ప్యారలల్ గ్రూప్ అనేది అక్కడ తయారవుతుంది. ఆ ప్యారలల్ గ్రూప్ యొక్క జీడిపి ఏముందండి? అవసరమైతే చైనా వాడిని కూడా కలుపుకుంటాం. అప్పుడు ఇంత పాపులేషన్, ఇంత జీడిపి, ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఈ వెస్టర్న్ కంట్రీస్ అసలు చూడగలరా, తట్టుకోగలరా? ఒక్కసారి మీరు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.